चित्रकूटस्य पादे पूर्वोत्तरपुरा तापसाश्रमवासिन्यः प्राज्यमूलफलोदके तस्मिन् सिद्धाश्रमे देशि मन्दाकिन्य विदूरतः तस्य उपवनखण्डेषु नानापुष्पसुगन्धिषु विहृत्य सल्लिलेक्लिन्नो ममांके समुपाविशः। అక్కడ సిద్ధాశ్రమాలు ఉన్నాయి చిత్రకూట పర్వతం దగ్గర. అక్కడ నానా సుగంధమైనటువంటి మంచి వాయువులు వచ్చేటువంటి ఒక ఉద్యానవనము పుష్పములతోటి ఉన్నటువంటి వృక్షములు ఉన్నాయి. మేము అక్కడ విహరించుతూ ఉన్నాము. విహరించుతుండగా కొంతసేపు శ్రమకి మనం విశ్రాంతి కోసం ఒక చోట కూర్చున్నాము. ఆ కూర్చున్నప్పుడు నా యొక్క తొడ మీద అయ్యవారు శ్రీరామచంద్రమూర్తి ఆ శిరస్సు పెట్టి నిద్రిస్తూ ఉన్నాడు. ఆ నిద్రిస్తూ ఉన్న సందర్భంలో ఒక కాకి వచ్చింది. ఆ కాకి వచ్చి నా యొక్క స్తనములను గీరుతూ ఉన్నది. ఆ రక్తం స్రవిస్తూ ఉన్నది. ఆ రక్తం స్రవిస్తున్న కండలు కొద్దిగా వస్తే ఆ వక్షస్థలం దగ్గర వాటిని తింటున్నది. ఆ రక్తం కారుతూ ఉన్నది. ఆ రక్తం కారి ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆ శిరస్సు మీద పడుతుంటే ఆ తడికి ఆయన లేచాడు. ఆయన లేచి ఒక్కసారి కోపం వహించాడు అనమాట కాకాసురుడి మీద. అసలు ఎందుకు వచ్చిందంటే అసలు ఈ విషయం దీనిలో తర్వాత వస్తుంది అనమాట. ఏమనంటే ఆయన శ్రీరామచంద్రమూర్తి జితక్రోధ అని ఒక గుణం ఉంది 16 గుణాల్లో. అంటే క్రోధమును జయించినటువంటి వాడు అని ఉన్నది. ఆ స్వర్గలోకంలో చెప్పుకుంటున్నారు వాళ్ళు. శ్రీరామచంద్రమూర్తికి ఇన్ని గుణాలు ఉన్నాయి. ఈ కాకాసురుడు అనేవాడు ఇంద్రుని యొక్క కుమారుడు. ఈయనేం చేశాడు? జితక్రోధ, అహోబో క్రోధాన్ని జయించినటువంటి వాడు, నేను పరీక్ష చేస్తాలే అందుకోవచ్చు. ఈ పరీక్ష చేయడానికి ఏమిటి? తనని ఏదైనా గీరితే ఊరుకుంటాడు. తన భార్య అయినడు సీతాదేవి జోలికి పోయినాడా ప్రాణం తీస్తాడు వాడిని. అదే రావణాసురుడి ప్రాణం తీసింది. అందువలన ఆ సీతాదేవిని ఎక్కడ కొరికితే బాగుంటుంది ఈయన కోపం రావాలి. ఏదో చేదో కాలు అయితే పెద్ద కోపం రాదేమో, ఆమె కూడా పట్టించుకోదు. అందుకని ఎక్కడైతే గీరకూడదో అక్కడే గీరటం మొదలుపెట్టాడు. స్థానాంతరే మధ్యలో గీరటం మొదలుపెట్టాడు. అక్కడి నుంచి రక్తం బిందువులు ఊరుతుంది. ఈయన లేచాడు. ఈయన లేచేటప్పటికి ఒక్కసారి ఆ పరమాత్మ రామచంద్రమూర్తి ఆ అస్త్రాన్ని ప్రయోగించేటప్పుడు చూస్తే చాలా భయంకరంగా ఉంటాడు. అంత క్రితం ఎట్లయితే ఎంత ప్రశాంతంగా ఉంటాడో బ్రహ్మాస్త్రం పట్టుకున్నప్పుడు అంత భయంకరంగా ఉంటాడు. ఆ బ్రహ్మాస్త్రం ప్రయోగించాలి కాబట్టి ఇట్లా ఈ చాపలో ఉన్నటువంటి ఇట్లా దర్భ తీసేసాడు. అట్లా ఉన్నటువంటి లేకపోతే గడ్డి పరక అక్కడ దగ్గరలో ఏముందో సహజంగా గడ్డి పరక తీసుకున్నాడు. ఆ గడ్డి పరక తీసుకొని బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. బ్రహ్మాస్త్రం అనగా గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రాన్ని తిప్పి చేస్తే బ్రహ్మాస్త్రం అవుతుంది అని అంటారు. ఏదైనా సరే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాలంటే గాయత్రి మంత్ర శక్తి ఉంటేనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించగలుగుతారు. అందుకని వశిష్ఠ మహర్షికి బ్రహ్మాస్త్రం కూడా ఏం చేయలేకపోయింది. విశ్వామిత్రుడు ప్రయోగించాడు బ్రహ్మాస్త్రాన్ని వశిష్ఠ మహర్షి మీద. వశిష్ఠ మహర్షి మీద ప్రయోగించితే ఆయన ఏం చేశాడు? ఆ మంత్ర దండాన్ని ఇట్లా పెట్టేసాడు. ఆ బ్రహ్మాస్త్రం కూడా ఏం చేయలేక ఆ బ్రహ్మాస్త్రం వశిష్ఠ మహర్షిలో కలిసిపోయి ఉన్నదనమాట. అదనమాట అంత గాయత్రి మంత్రం యొక్క శక్తియే బ్రహ్మాస్త్రం. ఆ బ్రహ్మాస్త్రాన్ని బ్రాహ్మణాస్త్రేణ 30వ శ్లోకం సదీప్త ఇవ కాలాగ్ని. ఇప్పుడైతే ఆ గడ్డిపోచ ఎలా ఉన్నది అంటే ఆ అస్త్రం మంత్రం చదివేటప్పటికల్లా భగ మండుతున్నది ఆ గడ్డిపోచ. అంతటి బాణంలాగా తయారైపోయి భయంకరమైనటువంటి అగ్నిజ్వాలలతో ద్విజం అంటే పక్షి, ఆ పక్షి వెంటబడ్డది. అంటే ఆయన ఏమన్నా జితక్రోధ అన్నాడు కదా, ఇప్పుడు క్రోధం వచ్చింది కదా ఆయనకి. క్రోధం ఎప్పుడు రావాలి? ధర్మరక్షణార్థం అప్పుడే క్రోధం తెచ్చుకుంటాడు. అది ఆ సంగతి తెలియదు అసలు ఆయనకి. ధర్మరక్షణార్థం కొరకు కోపం ఆవహించుకోవాలి. కోపం ఆవహించుకున్న అది కార్యక్రమం పూర్తి కాగానే మళ్ళీ కోపాన్ని త్యజేతి వదిలేసేయాలి. అది ఆ విషయం వాడికి తెలియదు. చూద్దాం ఎట్లుంటుందో అని అన్నది. అందుకని ఏదో అన్నట్ట నిప్పురా కాలుతుందిరా అనంటే అయినా చూస్తానులే అన్నట్ట. పట్టుకుంటే ఏమవుతుంది నిప్పు. అది అట్లనే ఆ నిప్పును పట్టుకున్నాడు అన్నట్టు ఈ కాకాసురుడు. అది అనమాట. అట్లా ఆ విధంగా ఆ తిరుగుతూ ఉన్నాడు దేవలోకం. వస్తూ ఉన్నదనమాట బ్రహ్మాస్త్రం. వస్తుంటాయా నమస్కారం ఇంద్రుడికి తోడు ముందు తండ్రికి నమస్కారం రక్షించు. నా వల్ల కాదు బాబు, ఇంద్రుడికే దిక్కు లేదనమాట. అంటే ఏంటనమాట, రావణాసురుడు అంటేనే సత్య భయం ఎవరికి? ఇంద్రుడికి అంతటి భయం రావణాసురుడు అంటేనే. అందువల్లనే రాముడిని ఆశ్రయించాడు. రామబాణం నా వల్ల కాదు, ఇంకొకటి దగ్గర ఎక్కడ ఎవరు కాదు నమస్కారం బాబు, రామబాణాన్ని నమస్కారం చేశారు, ఈ బాటలు నువ్వు ఓడిపోతున్నాడు. చివరికి ఏం చెప్పారంటే శరణాగత వత్సలుడు రాముడు. రెండూ ఉన్నాయి ఆయన దగ్గర, ఆగ్రహం అనుగ్రహం రెండూ ఉంది. బాణం ప్రయోగించాడంటే నమస్కారం చేస్తే బాణాన్ని ఉపసంహరించుతాడు. కాబట్టి శరణాగత వత్సల రామ. కాబట్టి నువ్వు శరణాగతం 34 శతం నిపతితం భూమౌ శరణ్య శరణాగతం పదార్థమపి కాకుత్స
కృపయా పరిపాలయత్. ఆ కాకిని వధుడు అనమాట, వధించడానికి తగిన అర్హత ఉన్నది, చంపేసేయచ్చుండి. కానీ ఆయన శరణాగత వత్సల. అదే కదా భగవద్గీతలో కూడా చెప్పాడు అనమాట, సర్వపాపేభ్యో మా అహం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచి అన్నాడు. కొన్ని చోట్ల ఇంకో శ్లోకంలోనేమో శరణం వ్రజ, శరణం వ్రజ, నన్ను శరణు గనక పొందితే వాళ్ళని రక్షిస్తాను అని కూడా చెప్పాడు కదా. అందుకని పరమాత్మ యొక్క ఎప్పుడు చూసినా సాధువులు సజ్జనులు వాళ్ళ మీద దృష్టి ఎక్కువగా ఉండదు ఆయనకి. వాళ్ళు ఎటుగూడి నా యొక్క మనుషులే, వాళ్ళ గురించి చెప్పుకోవాల్సిన పని లేదు. ఎవరంటే దుష్టులు దుర్మార్గులను వాళ్ళనే దారిలో పెట్టాలి, అందుకు ప్రయత్నం చేస్తున్నారు, అది విశేషం. కాబట్టి వీడిని దారిలో పెట్టాలి, వీడు చనిపోకూడదు. ఎందుకనంటే బ్రహ్మాస్త్రం ప్రయోగించే బ్రహ్మాస్త్రంలో చనిపోయినాడు ఈ కాకాసురుడు అని అంటారు కూడా లోకంలో. అందువల్ల వీడిని దారిలో పెట్టాలి కనుక వచ్చాడు శరణాగత వత్సల. వచ్చిన తర్వాత ఆయన మరి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాం కదా, బ్రహ్మాస్త్రం నిరుపయోగంగా పోదు, కాబట్టి దీనికి తగినటువంటి మూల్యం చెల్లించుకోవాలి అని అంటే నా దక్షిణ నేత్రమును సమర్పిస్తాను అంది. కుడి కన్నుని సమర్పించి నమస్కారం చేసింది. ఇక్కడ నమస్కారం అనేటువంటి విశేషం. దీనిలో 38వ శ్లోకంలో చూడండి ఒక విశేషం. 38లో సరామాయ నమస్కృత్వా, రాములకు నమస్కరించి ఆ తర్వాత రాజ్ఞ దశరథాయచ, దశరథ మహారాజుకు నమస్కారం చేసింది. దశరథ మహారాజుకు నమస్కారం చేసింది మళ్ళీ తండ్రికి. చూశారు మరి ఇటువంటి మహాత్ముడైనటువంటి కన్నావయ్య దశరథ మహారాజు నమస్కారం. అందుకనే పిల్లల యొక్క గుణగణాలు చాలా మంచివి అయితే తండ్రికి నమస్కారం చేస్తాడు. విశ్వనాథ సత్యనారాయణ గారి తండ్రి బందరులో ఆయన చదువుకునే రోజుల్లో ఆంతమాలిత గ్రంథం రాసుకోవడం, వాటి అర్థాలు చదవటం అని చేస్తున్నాడట. కొడుకు ఏం చేస్తున్నాడా అని శోభనాద్రి గారి తండ్రి శోభనాద్రి, విశ్వనాథ సత్యనారాయణ గారి తండ్రి శోభనాద్రి, ఆయన దగ్గరలో ఉన్నటువంటి వాడు వచ్చాడు, చూశాడు, ఇవన్నీ చూశాడనమాట. ఈ గ్రంథాలు ఇవన్నీ పెట్టుకున్నావు అని నేను చదివిస్తున్నది ఎందుకో తెలిసిన బిఏలు చదవాలి, బిఏ ప్లేడర్ చదవాలి, ప్లేడర్ కోర్సు కోసం చదివిస్తున్నాను అన్నట్ట. కాదన్నాడు, అట్లయితే నువ్వు ఇవి రాస్తున్నావు కదా, రాస్తే రామాయణం రాయి, లేకపోతే మానేసేయండి. రాస్తే రామాయణం రాయి, లేకపోతే ఈ పుస్తకాలని మంది అసలు నేను చదివే మానిపించేసేస్తాను అన్నమాట. సరే రామాయణం అట్లా రాస్తాను, చదువుకునే రోజుల్లో రామాయణం రాస్తానన్నాడు. ఆ తర్వాత 1954 నుంచి 49, 50 నుంచి మొదలుపెట్టి ఒక 4 సంవత్సరాల్లో తండ్రి మాటని నెరవేర్చినటువంటి మహానుభావుడు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు. ఆయన రామాయణ కల్పవృక్షాన్ని, సంస్కృతంలో ఉన్న వాల్మీకి రామాయణాన్ని కొత్త విశేషములతోటి, వాటిల్లో ఉన్నటువంటి విశేషములతోటి తెలుగులో రామాయణ కల్పవృక్షాన్ని రాసి ఆయన మరి జ్ఞానపీఠ అవార్డు కూడా పొందినటువంటి గ్రంథం అన్నమాట రామాయణ కల్పం. దానిలో విశేషమైనటువంటివి కూడా ఉంటాయి. ఆ పద్యాలు దీనిలో వాల్మీకి రామాయణానికి అక్కడక్కడ మెరుగులు పెట్టిన సందర్భాలు కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఏమిటనమాట, మనం ఆ పుస్తకం పట్టుకున్నప్పుడు, రామాయణ కల్పవృక్షం పట్టుకున్నప్పుడు వాళ్ళ నాన్న పేరు గుర్తుకొస్తుంది అనమాట. అదెందుకోసం అంటే ఇంతటి సత్కార్యమును చేయించినటువంటి ఆ తండ్రి పేరు. అందుకనే పితుహు అంటే తండ్రిని అంతటి గొప్పవాడు అనమాట. తండ్రి యొక్క కార్యక్రమంలో, తండ్రిని నిర్దేశించినటువంటి కార్యక్రమంలో నిమగ్నమైనట పుత్రుని యొక్క ధర్మం. అదే అనమాట. తండ్రి కష్టమైనా సరే నువ్వు అడవులకు వెళ్ళరా అని అంటే అడవులకు సరే వెళ్తానన్నాడు, కష్టమైనా సరే వెళ్ళరా అన్నాడు. తండ్రి ఆజ్ఞ పాటించాడు కనుకనే అందువల్ల రాముడు మనకి ఆరాధ్యమైనటువంటి దైవం అనేటువంటి కేవలం తెలుగు వాళ్ళకే కాకుండా భారతదేశం అంతటా రాముని యొక్క విశేష యొక్క తండ్రి మరి రాముడు ఆరాధ్యమైనటువంటి దైవం అని మనం చెప్పుకోవడానికి కారణం అది. అందువల్ల దశరథాయచ, దశరథుని కూడా నమస్కారం చేసి విసృష్టిస్తేన వీరేణ ప్రతిపేదే స్వమాలయం, తన యొక్క ఆలయమైనటువంటి తన నివాసమైనటువంటి స్వర్గలోకానికి రాముని నుండి అనుజ్ఞను పొంది వెళ్ళిపోయినాడు కాకాసురుడు. వీడు పరీక్షించి చివరికి ఏం చేశాడనమాట, కన్ను పోగొట్టుకున్నాడు. అందుకనే పెద్దవాళ్ళని పరీక్షించకూడదు, పెద్దవాళ్ళని ఎప్పుడు పరీక్షించకూడదు. పెద్దవాళ్ళు ఉన్నారనుకో, వీడికి ఏదో కాస్త వచ్చు అనమాట, ఏదో కొద్దిగా గొప్ప చదువుకున్నాడు, శ్లోకాలు చదువుకున్నాడు. మహాపండితుల దగ్గర ఆయన పరీక్షించుదాం ఇది మొదలు పెట్టాడు అనమాట. చివరికి అవమాన పాలు కావాల్సి వస్తుంది. అందుకని అహమేవ పండిత అంటుంటాడు. 4 శ్లోకాలు చదువుకొని రాగానే ఆ టీవీలో 4 వినగానే అవి చదివిన అహమేవ పండిత అని అనుకుంటాడు. అని అనుకొని ఓహో పెద్దవాళ్ళు ఇంకేమో నాకు అన్ని వచ్చేసేసినాయి A to Z అని అనుకుంటాడు. కొంతకాలం పోయేటప్పుడు కొద్దిగా తెలుసుకుంటుంటే అహమపి పండిత, నేను కూడా పండితుడిలే అంటే చాలా విషయాలు వచ్చి అహమపి పండిత, నేను కూడా పండితుడినే.
ఇంకా కొంతకాలం పోయేటప్పుడు ఇంకా అనేక జ్ఞాన సముద్రం తెలుసుకునేటప్పటికి అహం నా పండిత, నేను పండితుడే కాదు అని అంటాడు. అప్పుడు ఆయనకి జ్ఞానం ప్రారంభమవుతుంది. అందువలన ఆ జ్ఞాన సముద్రం అనమాట అని తెలుసుకోవాలి. అప్పుడు అహం నపండిత అని అంటాడు అనమాట. అట్లానే దీనిలో చెప్పినటువంటిది 48వ శ్లోకం చూడండి. మమైవ దుష్కృతం కించిత్ మహదస్తి నశంసయ సమర్థాజితౌ యన్మాం ఆవేక్షతే పరంతపౌ. నేను ఏదో గొప్ప పాపం చేసి ఉన్నాను కాబట్టి నాకింత దురవస్థ వచ్చినది. దురవస్థ 10 నెలలు అయింది. ఇంత 10 నెలలు దురవస్థ పడుతున్నానంటే నేను ఏదో పాపం చేసి ఉన్నాను. అందుకనే మొట్టమొదటిలో చెప్పారు కదా, దైవం ఏం చేస్తుందనంటే కష్టాలలోకి లాక్కుపోయేది దైవమే, సుఖాలలోకి లాక్కుపోయేది దైవమే. ఎందుకు లాక్కొని పోతున్నది అంటే ఒక ధర్మకార్యం నెరవేరాలి. నీ వల్ల నువ్వు కష్టాలు పడితే కానీ ధర్మకార్యం నెరవేరదు. నీవు కష్టాలు పడితే కానీ, సీతామ్మవారు కష్టాలు పడితే కానీ ధర్మ సంస్థాపన కాదు. ఏమని అన్నాడు విష్ణుమూర్తి జయ విజయులకి, సరే ఏం చేస్తాను, శాపం కదా, మీరు నా యొక్క భటులు కదా, కాబట్టి నేను అవతరిస్తా. కాబట్టి ఈ అవతారంలో లక్ష్మీదేవి సీతగా, అట్లనే విష్ణుమూర్తి రాముడిగా అవతరించి తన యొక్క భటులు జయ విజయులు ఉన్నారుగా, వాళ్ళ హిరణ్యకశిపులు ఒకటైపోయింది ఒక రూపం. రెండో రూపం రావణ కుంభకర్ణులు ఉన్నారు. వీళ్ళని మరి అనుగ్రహించాలి కదా. అందువల్ల అనుగ్రహించడానికి, భక్తుడిని అనుగ్రహించడానికి పరమాత్మ పడే కష్టాలు అని అర్థం ఇందులో. అంటే అమ్మవారు కూడా కష్టం పడాల్సి వచ్చింది భక్తుడిని. అంటే అర్థం ఏంటనమాట, భక్తుని కష్టములు కూడా తీర్చటానికి భక్తునికి తాను ఎక్కువ కష్టాలు అనుభవించడమే పరమాత్మ చేసేటువంటి ఇది ధర్మం. అందుకనే నేను ఎల్లప్పుడూ నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నానని భగవద్గీతలో కూడా పరమాత్మ చెబుతాడు. తన యొక్క ధర్మం అనమాట. భక్తుడు అంటే ఆయన ఎన్ని కష్టాలు పడుతున్నా అంతకన్నా ఎక్కువ కష్టాలు పడి తాను భక్తుడిని రక్షించాలి. దీనిలో అంతరార్థం అనమాట. అదే తత్వచింతన అని కూడా చెప్పుకున్నాం మనం. ఈ చదువుకునేటప్పుడు కూడా తత్వచింతన, యోగ చింతన కథాపరంగా 3 విధములుగా మనం అర్థం చేసుకుంటూ వస్తే గానీ అర్థం కాదు అట్లా. తర్వాత వైదేహ్యా వచనం శృత్వ 49. వైదేహ్యా వచనం శృత్వ కరుణో సాశ్రుభాషితం అధ అబ్రవీత్ మహాతేజ హనుమాన్ మారుతాత్మజ. హనుమంతుడిని ఈ విధంగా మాట్లాడుతున్నాడు అనమాట. ఆమె ఆ కన్నీటితో మాట్లాడుతుంటుంటే ఈ విధంగా బాష్పగ్రథితాక్షరం, కాకాసుర వృత్తాంతము బాష్పగ్రథితాక్షరం. ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క కన్నీటి చుక్క ఒక్కొక్క అక్షరంగా తయారైపోతుంది అనమాట. అదంతా విని అయినా అప్పుడు ఆ సందర్భంలో హనుమ మరి దుఃఖిస్తుంటే ఓదార్చాలి కదా. ఆ ఓదార్చడం చూసుకునే సందర్భానుసారంగా ఎలా ఉంటుంది అది. అంతేగాని అమ్మ నీ అంత కష్టాలు ఇంకెవరికైనా వస్తే నీకే కష్టాలని అనకూడదు, ఓదార్చాలి. నా అంత ఇది ఎవరన్నా పొందారా అని కాదు, ఓదార్చాలి. అందుకని తత్వత్ నీ యొక్క త్వత్ శోక విముఖో రామో దేవి సత్యేన తే శపే రామే దుఃఖాభిపన్నే చ లక్ష్మణ పరితప్యతే. అమ్మా సీతాదేవి, నీ ఎడవాటు వల్ల కలిగిన శోకముచే సుఖములపై విముఖులు కలిగి ఉన్నారు రామలక్ష్మణులు కూడా సుఖాలు ఏం పొందటం లేదు. ఇది నేను ఒట్టు పెట్టుకొని చెబుతున్నాను, సత్యముపై ఒట్టు పెట్టుకొని చెబుతున్నాను. రామలక్ష్మణుడు సుఖాలు పొందటం లేదు, రోజు ఏడుస్తూ దుఃఖిస్తూ ఉన్నారు. నువ్వు ఎట్లయితే దుఃఖిస్తున్నావు వాళ్ళు కూడా అట్లయితే దుఃఖిస్తూ ఉన్నారు. రాముడు దుఃఖం పొందుతునేటప్పుడు కూడా లక్ష్మణుడు కూడా దుఃఖిస్తున్నాడు. ఇది నేను ఒట్టు పెట్టుకొని, శపే అంటే ఒట్టు అని అర్థం. శపే అంటే ఒట్టు. నేను ఒట్టు పెట్టుకొని చెబుతున్నానమ్మా, నేను తినే కందమూల ఫలముల మీద ఒట్టు పెట్టుకొని చెబుతున్నాను. నేను కందమూల ఫలములు నేను తినేది, నేను మిగిలిన అందరూ మిగిలిన మాంసాహారాలు, నేను మాత్రం మాంసాహారం తిన్నాను. కానీ మధువు కూడా సేవించాను. ఆయన కేవలం శాకాహారి, పూర్తిగా ఎవరు హనుమ అనమాట, శాకాహారి అయిన ఒక సందర్భంలో వస్తుంది అది కూడా. అట్లనే 53లో హత్వాచ సమరే క్రూరం రావణం సగబాంధవం రాఘవ త్వాం విశాలాక్షి నేష్యతి స్వాం పురీం ప్రతి. ఓ అమ్మవారు విశాలాక్షి. ఇక్కడ సంబోధన కూడా అమ్మవారిని విశాలాక్షి అనేటువంటిది మాట భక్తులు ప్రయోగిస్తున్నాడు అనమాట. విశాలాక్షి, విశాలమైనటువంటి కన్నులు కలిగినటువంటి దాని అంటే నీకు అంతా తెలుస్తుంది అని అర్థం అనమాట. నీకు మన ఈ రాముడు వచ్చి రావణుని బంధుమిత్రులతో సహా సంహరించి నిన్ను పురీం అంటే అయోధ్య నగరమునకు తీసుకుని వెళ్ళును అని మరి బుజ్జగించుతూ మరి ఆమె యొక్క శోకాన్ని పోగొడుతూ చెబుతుంటే, ఇక రెండవసారి ఇప్పుడు కాకాసుర వృత్తాంతం ఒక అభిజ్ఞానం, రెండో సందేశం ఇస్తున్నది చూడండి. సందేశంలో గొప్ప విశేషమైనటువంటి చూడండి.
56వ శ్లోకం అందరూ గ్రహించవలసినటువంటిది. ప్రస్తుత కాలం కాదు, రాబోయే కాలంలో కూడా చూడండి ఏమన్నట్టు. కౌసల్య లోకభర్తారం సుషివేయం మనస్విని. గుణవంతురాలైన కౌసల్యాదేవి. కౌసల్యాదేవి పేరు మొట్టమొదటిగా తలుచుకుంటుంది. అంటే ఏంటనమాట, అత్తగారిని ముందుగా తలుచుకుంటుంది. కౌసల్యాదేవి లోకనాయకుడైన ఎవరిని కనెనో. అందుకనే మనకు ఇక్కడ మీకు ఎంతమంది గుర్తుకొస్తుందో ఒకసారి ఆలోచించుకోండి. కౌసల్య లోకభర్తారం సుషివేయం మనస్విని. కాబట్టే విశ్వామిత్రుడు ఏమన్నాడు, కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. రామాయణంలోదే ఆ శ్లోకం. ఆ శ్లోకాన్ని మొట్టమొదటి ప్రారంభంలో వెంకటేశ్వర స్వామి ప్రపత్తిలో ప్రారంభంలో ఆ రామాయణ శ్లోకం చదివి అప్పుడు మిగిలినటువంటి రాశాడు కవి. రామాయణంలో ఉన్న శ్లోకం అది. విశ్వామిత్రుడు తెల్లవారుజామున ఆ రామలక్ష్మణులు గడ్డి మీద ఇట్ట వేస్తే గడ్డి మీద పడుకుంటున్నారు వాళ్ళు రామలక్ష్మణులు. ఆ తెల్లవారుజామున ఆయన విశ్వామిత్రుడు వచ్చి కౌసల్య సుప్రజారామ ఉండి అమ్మ పేరు తోటి మొదలుపెట్టాడు. కౌసల్య సుప్రజారామ, మంచి మరి ప్రజ అంటే సంతానం. కౌసల్యకు సుసంతానమైనటువంటి ఓ రామా అన్నాడు. కౌసల్యకు సుసంతానమైనటువంటి ఓ రాజా. కాబట్టి సుసంతానం కాబట్టి అమ్మవారికి సుభర్త అనమాట. అందువలన కౌసల్యాలోక భర్తారం సుషివేయం మనస్విని తం మమార్థే సుఖం పృచ్ఛ. మొట్టమొదట అమ్మవారి ఆ కౌసల్యాదేవిని అడిగానని చెప్పాయా, నమస్కారం అని చెప్పి ఎలాట శిరసాత్ అభివాదయ, శిరస్సు వచ్చి నమస్కరించాను కౌసల్యాదేవికి అని సీతాదేవి చెబుతుంది. చూడండి మరి. అంటే ధర్మం అనేది అమ్మవారైనా సీతాదేవి అమ్మవారి రూపంలో అయినా కానీ అయోనిజి అయినా కానీ ఆమె యొక్క ధర్మాన్ని, అందుకనే భగవంతుడు నా యొక్క ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నానని చెప్పాడు. ఇదే మనం గ్రహించవలసినటువంటి. కౌసల్య అనేటువంటి మానవకాంత కదా, తాను అయోనిజ దేవకాంత. దేవకాంతలు ఏమిటి, ఆయనకి నమస్కారం చేయటం ఏమిటి అని అనుకుంటారు. కాదు, అక్కడ ధర్మం అనేటువంటిది అన్నిటికన్నా ప్రధానమైనటువంటి విషయము. అందువలన మొట్టమొదటిగా అత్తగారికి అంటే కౌసల్యాదేవికి నమస్కారం చేసింది. ఆ నమస్కారం చేశానని చెప్తూ అయినా అని హనుమకు చెప్తూ ఇంకా ఆ విధంగా శ్రీ లక్ష్మణుని యొక్క గొప్పతనం చెబుతున్నాను. గొప్ప లక్ష్మణుని యొక్క క్యారెక్టర్ అంటే ఎంత గొప్పదో ఇప్పుడు చెబుతున్నానికి అర్థమైంది బాగా. లక్ష్మణుడు అంటే అంతకాలం అర్థం చేసుకోలేదు చూస్తున్నది, ఇప్పుడు బాగా అర్థమైంది. చూడండి కష్టాల్లో వచ్చినప్పుడల్లా. అందుకనే లక్ష్మణుని మాట ఆ రోజు కనుక వినుంటే ఇప్పుడు కష్టాలు ఉండేవి కాదు. లక్ష్మణుని మాట వినలేదు, అప్పుడు లక్ష్మణుడిని ఒక్కసారి గుర్తు తెచ్చుకో. లక్ష్మణుని యొక్క గొప్పతనం చూడండి దీనిలో చెబుతున్నది అనమాట. లక్ష్మణుని యొక్క పాత్ర చిత్రంలో దీనిలో విశేషమైనటువంటిది 59లో ఆనుకూల్యేన ధర్మాత్మా త్యక్త్వా సుఖమనుత్తమం అనుగచ్చది కాకుత్సం భ్రాతరం పాలయన్వని. సుమిత్ర యొక్క కుమారుడు సౌమిత్రుడు లక్ష్మణుడు. ఆ లక్ష్మణుడు భార్యని ఊర్మిళని వదిలేశాడు. నేనంటే ఎటుగుడి రావాల్సి వచ్చింది, నేను భర్త వెళ్తున్నాడు కాబట్టి రావాల్సి వచ్చింది భార్య. ఈయన రావాల్సిన పని లేదు, కానీ అన్నగారి మీద ఉన్నటువంటి ప్రేమ కొద్దీ వచ్చాడు. అక్కడ భార్య అయిన ఊర్మిళని వదిలేసి వచ్చాడు, తల్లిని వదిలేసి వచ్చాడు, తండ్రిని వదిలేసి వచ్చాడు. అంతటి గొప్పవాడైనటువంటి ఆ లక్ష్మణుడు సుఖాలన్నింటినీ వదిలేసి వచ్చినటువంటి ఆ లక్ష్మణుడు కాకుత్స అంటే కకుత్స వంశంలో జన్మించినటువంటి వాడైన రాముడు. అంటే సూర్యవంశంలో అనేక మంది సుమారు 60 మంది రాజుల దాకా మనకు ఈ పుస్తకంలో కూడా ఇచ్చాను నేను. ఆ వాళ్ళల్లో కకుత్స అనేటువంటి ఒక రాజుగారు ఉన్నాడు. ఆ రాజు యొక్క సంతానం కనుక కాకుత్స వంశము అని పేరు వచ్చిందనమాట. అట్లనే రఘు అనేటువంటి అన్నాడు కాబట్టి రఘువంశము అనేటువంటి పేరు వచ్చిందనమాట. అలానే ఇనుడు ప్రధానం కదా వీళ్ళకి. ఇనుడు అంటే సూర్యుడు కాబట్టి ఇనవంశము అనేటువంటి పేరు వచ్చిందనమాట ఈ వంశానికి. అట్లా ఇనుడికి ఇంకొక పేరు సూర్యుడు కాబట్టి సూర్యవంశం అని పేరు వచ్చిందనమాట వీళ్ళకి. అట్లా ఇన కుల తిలక అని ఒక్కొక్కసారి ఇక్ష్వాకు కుల తిలక అనేటువంటి సంబోధనలు మనకు మన రామదాస్ పాటల్లో కూడా వినపడుతుంటాయి అన్నమాట. అంటే ఆ వంశం అంతా పుణ్యం పొందినటువంటిది ఒక రాముడి వలన అనేటువంటి భావం అనమాట అది. దాని తర్వాత ఇట్లా కాకుస్థుని వెంట వచ్చాడు. ఆయన ఎంత వాడట లక్ష్మణుడు సింహస్కంధో మహాబాహు మనస్వి ప్రియదర్శన
ఆయన సింహం వంటి వాడు, సింహం వంటి మూపురము కలిగినటువంటి వాడు, మహాపరాక్రమవంతుడైనటువంటి వాడు. ఆయన యొక్క శరీరం కూడా చాలా గొప్ప పరాక్రమం కనపడుతుంది. అంటే బలం, అంటే రాముడు ఎంతో అంతాననే మనకి హనుమ కూడా చెప్పాడు కదా. లక్ష్మణుడు ఏం తక్కువ వాడేం కాదు, రాముడు ఎంత ఉంటాడో అంతే, కానీ ఒక వర్ణములోనే తేడా, అంతే ఏం లేదు. మనస్వీ ప్రియదర్శన పితృవద్వర్ధతే రామే, ఇక్కడ విశేషం. రామే, రాముని యందు లక్ష్మణుడు పితృవత్ వర్తతే, తండ్రి వలె వర్తతే, వర్తించుకునేటువంటి వాడు. తండ్రి కుమారుని ఎల్లప్పుడూ రక్షణలోనే ఉంటాడు. కుమారుడు ఏమైపోతాడో ఏమిటో, వీడు అన్నం తిన్నాడో లేదో, డబ్బులు ఏం కావాలనో ఏంటో అనేటువంటి ఆలోచనలతో ఉంటాడు అనమాట. రక్షణ తండ్రి ఎప్పుడు చూస్తుండేటువంటిది అనమాట. అట్లనే లక్ష్మణుడు రాముడికి తండ్రి, అంటే తండ్రి రక్షిస్తూ ఉంటుంటాడు కదా. అట్లనే ఆ విధంగా లక్ష్మణుడు మమ్మల్ని రక్షిస్తూ ఉన్నాడు, రాముడిని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటున్నాడు. నిద్రపోడు అసలు. ఏదో ఒక దానిలో కూడా 14 సంవత్సరాలు ఒక ఇంద్రజిత్తును సంహరించాల్సి వచ్చిందిట. ఎవరైతే 14 సంవత్సరాలు నిద్ర పోకుండా ఉంటాడు వాడు సంహరిస్తాడు అనేటువంటిది ఒక కథ ఉన్నదనమాట. ఆ లక్ష్మణుడు సంహరించాడు. లక్ష్మణ, నువ్వు ఎప్పుడైనా, నేను అసలు నిద్రపోలే, రాత్రిపూట కూడా ఎప్పుడు వెలుగుతోటే ఉంటాడు, రాక్షసులు ఎప్పుడు వస్తారో ఏమో. అందులో సీతారాములు అట్లా బయటికి వచ్చారనంటే ఎల్లప్పుడూ చేయి కట్టుకొని అట్లే ఆ పర్ణశాల ముందే నిలబడి ఉంటాడు. ఎల్లప్పుడూ ఆ పర్ణశాలని ఆ సీతారాముల రక్షణ, ఆ ధనుర్బాణాలు ధరించి ఉంటాడు. ఎప్పుడు రాక్షసులు వస్తారు అంటే రక్షణ అనమాట, పిల్లల్ని అలా రక్షిస్తుంటాడు తండ్రి. అట్లా ఆ విధంగా తండ్రి వలె రాముణ్ణి రక్షించినటువంటి వాడు. ఇంకా విశేషం ఏమిటి? మాతృవతు మాం సమాచరన్, మాతృవతు తల్లి వలె నన్ను చూచాడు అని చెప్పింది. అంతకుముందు అప్పుడు ఏమన్నది? అప్పుడు అన్న మాటలు ఏంటి? మానవకు అంత కోపం వచ్చేటప్పటికి ఒక మాటలు చెప్పాలంటే పిచ్చి మాటలు మాట్లాడిందా అని అనిపిస్తుంది అనమాట. అంటే మాయా సీత అనుకోండి, అట్లా మాట్లాడితే కానీ కార్యక్రమం మరి రావణ వధ పూర్తి కాదనుకోండి, ఆమె తెలియక కాదు, అందువల్ల అట్లా మాట్లాడింది. అందుకనే చెబుతున్నారు అనమాట, ఇటువంటి మాటలు మాట్లాడుతుంటారు సహజం మానవులు. కాబట్టి పశ్చాత్తాపం కావాలి. పశ్చాత్తాపంలో మించిన ముందు లేదు. ఆ పశ్చాత్తాపంలో రామనామ జపం చేయండి. 10 నెలలు రామనామ జపం చేసింది కాబట్టి ఇప్పుడు ఈశ్వర స్వరూపమైన హను వచ్చాడు. అది అర్థం. ఆ పాపం పరిహారం కోసము చాలామంది ఏం చేస్తారు, దేవుడి గుడికి వెళ్ళి 10 కొబ్బరికాయలు 11 రూపాయలు ఇవ్వడం, బ్రాహ్మణుడికి ఆచార్యుల గారికి ఒక 10 చుట్లు తిరగటం, 2 చుట్లు తిరగటం, నా పాపాలు ఏమీ పోదు. భగవద్గీతలో కూడా చెప్పేశాడు కదా నా మాటే. ఆయన ఏం చెప్పాడు? చొక్కా కంటినటువంటి ఒక మరక పోగొట్టాలంటే ఎన్ని డిటర్జెంట్లు పెట్టి పోగొట్టుకున్నావు, కష్టపడి చేస్తున్నామో, అట్లనే ఆ మరక పోగాలంటే ఉపాయం ఒక్కటే. ఏమిటంటే జపం 3 విధములైనటువంటి జపం చెప్పాడు అనమాట. వాచక జపము, వాచక జపం అని అంటే పైకి పలకటం, రామ రామ శ్రీరామ శ్రీరామ లేవు నమో నారాయణాయ, ఇటువంటి జపం చేయటం వాచక జపం. లేఖక జపం చెయ్యి, అంటే శ్రీరామ కోటి శ్రీరామ శ్రీరామ. సరే, నీ యొక్క భక్తుడు ఎవరైతే కొంతమంది ఓం సాయిరామ అని ఉంటుంది, రకరకమైనటువంటి వాళ్ళు ఉంటారు. అట్లా లేఖక జపం అనంటే వ్రాస్తూ అట్లా జపం చేయము. లేదా మానసిక జపం చేయి, మనస్సులో రామ 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 అని రోజు ఒక 5 నిమిషంలో, అప్పుడు నీ పాపహరిహారం. అంతేగాని దేవుడి గుడి చుట్టూ తిరిగి పోతాయి, అవి తిరిగి ఇవన్నీ ఏమిటంటే ఏదో ఒక ఆచారం అనేటువంటి దాన్ని తిరగడానికి అంతదే కానీ పెద్ద దీనివల్ల ఏమీ పోదు. అంటే దేవుడి గుడికి పోయినా కానీ మానసికమైనటువంటి పొందితే పోతాయి. అసలు దేవుడి గుడి పెట్టిందే మానసికమైన ప్రశాంతత కోసం ఆలయాన్ని ఏర్పాటు చేశారు. ఇంట్లో నీకు కుదరదు కాబట్టి, బజార్లో కుదరదు కాబట్టి, ఎందుకంటే ఇంద్రియములు ఇష్టం వచ్చినట్టు పరిగెత్తుతుంటాయి కాబట్టి ఆ ఆలయానికి వస్తే నీకు మనశ్శాంతిగా ఉంటుంది. అక్కడైనా ఒక 5 నిమిషాలైనా చేస్తామని అందుకు దేవాలయాన్ని ఏర్పాటు చేసింది. అంతేగాని మనకి సమయానికి వచ్చేటప్పుడు చివరి ప్రసాదం టయానికి చేస్తారు జనం అందరు, అది అనుకోవాలి. అట్లా అందుకనే అనమాట. దీనిలో మాతృవతు మాం సమాచరన్, తల్లి వలె నన్ను చూచాడు అని చెప్పాడు. దీనిలో ఇక్కడ విశేషమైనటువంటిది ఎలా చెప్పాడు అనేటువంటిది ఎలా చెప్పింది ఏమేనంటే, ప్రతిరోజుట లక్ష్మణస్వామి అమ్మవారికి నమస్కారం చేసి పాద నమస్కారం చేసి ఆయన వెళ్ళేవాడు. ముందు పాద నమస్కారం చేసి తన కార్యక్రమంలో అంటే రక్షణ చూసుకోవటం, లేకపోతే అడవిలోకి వెళ్ళి పండ్లు తీసుకొని రావటం, ఇట్లా కార్యక్రమం ప్రతిరోజు. మొట్టమొదటగా అమ్మవారికి నమస్కారం చేస్తాడు. రాముడికి కదా అమ్మవారికి నమస్కారం అంటే తల్లికి నమస్కారం చేయటం, అంతే మాతృదేవో భవ కదా. అందువలన ఆ నమస్కారం చేసేటప్పుడు లక్ష్మణస్వామి చూసుకోండి, నాకం జానామి కేయూరే. ఎందుకంటే ఏ సందర్భంలో ఆ ఆభరణాలు ఆ ఋషిముఖ పర్వతం మీద పడ్డప్పుడు ఈ వానరులు ఆ మూట కట్టి ఒక చోట దాచిపెట్టారు. వచ్చినప్పుడు రామలక్ష్మణులు వచ్చినప్పుడు రాముడికి చూపించారనమాట ఈ ఆభరణాలు.
ఆభరణాలు చూపించిన వాటిల్లో అమ్మవారు ధరించేటువంటి కంఠాభరణాలు, చేతులకి రకరకములైనటువంటివి, కాళ్లకు ధరించేటువంటి అందియలు ఇవన్నీ ఉన్నాయి అనమాట. రాముడు ఒక్కొక్కటి లక్ష్మణుడితో చెబుతున్నాడు, లక్ష్మణ ఇది సీతాదేవి ధరించేటువంటి కాలి అంతే కదా ఇది అంటున్నాడు, ఏడుస్తుంది అనమాట. ఆయనకి తెలుసు, అయినా కనుక అంటే చెప్పుకోవడం అనమాట, తమ్ముడితో చెప్పుకోవడం అనమాట. అప్పుడు అలానే అప్పుడు ఆ సందర్భంలో అన్నాడు అనమాట, నాకంజానామి కేయూరే. కేయూరములు అని అంటే ప్రస్తుత కాలంలో ఈ చేతులకి స్త్రీలు ధరించుంటారు, వీటి నేను విక్కీలో టింకీలో ఏవో పేర్లు ఉన్నాయి అనమాట. అంతే అనమాట. అప్పుడు ఆ కాలంలో కేయూరములు ధరించేటువంటి అనమాట ఆభరణం, అంతే కదా వంకీలు. అదే కొంతకాలం పోతే రకరకమైన పేర్లు వచ్చేసేస్తాయి, కానీ వాటికి పేర్లు అసలు కేయూరము. అదే అనమాట. ఆ కేయూరములు ఉన్నాయే, ఆ కేయూరం నాకంజానామి కేయూరే. ఈ కేయూరములు మాత్రం నాకు తెలియదు నాయన, అన్నయ్య నాకు కేయూరముల సంగతి తెలియదు. నాకంజానామి కుండలే, చెవులకు పెట్టుకునేటువంటి కుండలాలు కూడా నాకు తెలియదు. అంటే చూస్తుంటేనే కదా శరీరం ఇక్కడి నుంచి చూస్తుంటే వర్ణన చేసుకుంటూ రోజు చూస్తుంటే కదా గుర్తుండేది, కానీ నాకు తెలియదు. కానీ నూపురే త్వభిజానామి, నూపురే అని అంటే కాలికి పెట్టుకుంటే అందియలు మాత్రం అభిజానామి బాగా తెలుసు. జానామి అంటే తెలుసు, అభిజానామి అనే ఉపసర్గ ప్రెఫిక్స్ చేర్చారు ఇక్కడ, అదే రచనలో గొప్ప విషయం. అభిజానామి అని అంటే బాగా తెలుసు, అంటే ప్రతిరోజు నిత్యం కాలికి నమస్కారం చేస్తున్నాను కనుక అందియలు చూస్తూ ఉన్నాను నూపురములు, కాబట్టి ఈ నూపురములు మాత్రం సీతాదేవివే, ఇందులో సందేహం లేదు అని ఆయన చెబుతూ, ఇంకా నిత్యం పాదాభివందనాత్, ప్రతిరోజు అమ్మవారికి నమస్కారం చేస్తున్నాను కాబట్టి నీకు అనుకున్నాను, ఈ మాత్రం సీతాదేవి తిరుగులేదు అన్నయ్య అని చెప్పాడు. అట్లనే మరి మాతృవత్ అని కూడా అని చెప్పినందుకు ఇంకొకటి ఏమిటనమాట, తల్లి వలె చూస్తున్నాడని అంటే తల్లి చెప్పింది, ఎవరు సుమిత్ర చెప్పింది అడవికి పంపించేటప్పుడు. రాముణ్ణి పంపించేటప్పుడు ఏమనేది, ధర్మంగా నీ యొక్క ధర్మమే నిన్ను రక్షించుగాక, ఎప్పుడు ధర్మ పరిపాలనలోనే ఉండుము అనేటువంటి భావం చెప్పింది. అట్లనే సుమిత్ర కూడా లక్ష్మణుడికి ఏమని చెప్పింది, రామం దశరథం విద్ధి, రామం దశరథం విద్ధి, రాముణ్ణి దశరథుడుగా విద్ధి గ్రహించుము తెలుసుకుము, రాముడు నీ యొక్క తండ్రి అని చెప్పి. అంటే ఏమిటనమాట, అన్న తమ్ముడికి తండ్రి, అన్నకి తమ్ముడు కుమారుడు, ఇది వీళ్ళిద్దరి యొక్క అనుబంధాలు, అన్నదమ్ములు అని అంటారు. అన్న ఎప్పుడు తమ్ముడిని కుమారుడుగా చూసుకుంటాడు, రక్షణ చూసుకుంటుంటాడు. అట్లనే తమ్ముడు అన్నని తండ్రిగా చూసుకుంటాడు. ఇది భారతదేశంలో ఉన్నటువంటి సదాచారం, వాళ్ళ యొక్క భావనలు అన్నమాట. అందుకని ఈ విషయమనే మన సుమిత్ర లక్ష్మణుడికి చెబుతున్నది, రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజం, జనకాత్మజం జానకిని మాం విద్ధి నన్నుగా గ్రహించుము, తల్లిగా గ్రహించుము, సీతాదేవిని తల్లిగా గ్రహించుము, అయోధ్య అటవీం విద్ధి, అడవి కదా నువ్వు వెళ్ళేది, ఇక్కడైతే అయోధ్య ఉన్నది, ఆ అడవినే అయోధ్యగా భావించుము. కాబట్టి హే తాత, హే నాయన, తాత అంటే సహజంగా ప్రస్తుత కాలంలో అర్థం వేరు, కాబట్టి ఇక్కడ తాత అంటే అర్థం సంస్కృత భాషలో తండ్రి అనేటువంటి అర్థం, తండ్రి నాయన అనేటువంటి అర్థం. యథాసుఖం సుఖంగా గచ్చ వెళ్ళుము, అరణ్యానికి వెళ్ళొచ్చు నాయన. ఆమె ధైర్యం ఏందని తెలిసిన, రాముడు ఉన్నాడు నా కుమారుడికి రాముడు ఉండగా మనకు తక్కువేమి మనకు, రాముడు ఉండగా మనకు తక్కువేమి మనకు అనేటువంటి ఒక కీర్తన కూడా ఉంది కదా, రామదాస్ కీర్తనలో కూడా. రాముడు ఉన్నాడు మనకు తక్కువ ఏమిటాయా, మన భయం ఏమిటి, మన భయం ఏమి లేదు, ధనం లేదు, అవే వస్తాయి. శత్రువులు వస్తున్నారో శత్రువుల సంగతి ఆయన చూసుకుంటాడు. రాముడు ఉండగా తక్కువేమి మనకు అనేటువంటి, అందువల్ల నా రాముడు ఉన్నాడు కనుక మనకు తక్కువేమి అనేటువంటి భావం ఆయనకున్నది. అందువల్ల ఆమె ఆ విధంగా ఉపదేశించింది అనమాట. ఇంకా ఈ వీళ్ళు 61వ శ్లోకంలో హ్రియమాణ తదా వీరో నతుమాం వేద లక్ష్మణ వృద్ధోపసేవి లక్ష్మీవాన్ శక్తో బహుభాషిత, లక్ష్మీవంతుడైనటువంటి లక్ష్మణుడు పంచవటి యందు రావణుడు నన్ను అపహరించుతాడనేటువంటి విషయం తెలియదు అసలు ఆయనకి.